ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నందుకు, ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, ఆ ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు ఏపీ ప్రజలు ఈరోజు సిగ్గుపడే రోజు. ఏపీ పాఠశాలల్లో భోజనం ఏ విధంగా పెడుతున్నారంటే కుళ్ళిపోయిన కూరగాయలను వండి ఆ పిల్లలకు పెడుతున్నారు. కుళ్ళిపోయిన కూరగాయలను పశువులు కూడా తినవు. అటువంటి కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పండ్లు ఏపీలోని హాస్టల్లో పిల్లలకు పెడుతున్నారు ఈరోజు. ఎంత దారుణమైన విషయం అంటే, ఒక్కసారి ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ బడుల్లో కుళ్ళిపోయిన కూరగాయలను చూపిస్తున్నాడు. మీరందరూ కూడా చూడండి. ఏపీలో పరిపాలన ఎలా ఉంది, ఇంత అధ్వానమైన పరిపాలన, ఇంత అధ్వానమైన పరిస్థితి ప్రభుత్వ బడుల్లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేదు. ఇక ముందు చూడమేమో కూడా. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ఏందమ్మా పశువులు అనుకుంటావా, మనుషులు అనుకుంటావా? ఉల్లిపాయలు వస్తాయా? అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసింది, బయట పడేసాడు ఫస్ట్. ఏందమ్మా పశువులు అనుకుంటావా, మనుషులు అనుకుంటావా? ఉల్లిపాయలు వస్తాయా? అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసింది, బయట పడేసాడు ఫస్ట్. చూశారుగా, మడకశిర ఎమ్మెల్యే రాజు గారు ప్రభుత్వ బడుల్లో చెకింగ్కి వెళ్ళాడు. ఆ ప్రభుత్వ బడుల్లో హాస్టల్స్లో పిల్లలకు పెట్టే భోజనం ఎలాంటి భోజనం అంటే కుళ్ళిపోయిన కూరగాయలతో వండిన భోజనం, కుళ్ళిపోయిన పండ్లు పెడుతున్నారు పిల్లలకి. కుళ్ళిపోయిన కూరగాయలను పశువులు కూడా తినవు. ఇటువంటి కూరగాయలను పిల్లలకు వడ్డిస్తున్నారా? ఇవి తింటే పిల్లలు ఏమైపోవాలి అని మడకశిర ఎమ్మెల్యే రాజుగారు ఆ ఉన్న కూరగాయలను, పండ్లను ఇమీడియట్లీ బయట పారేసేయండి అని అంటున్నాడు. గత ప్రభుత్వంలో రోజుకొక మెనూ చొప్పున ప్రభుత్వ బడుల్లో, హాస్టల్లో పిల్లలకు మంచి ఆహారం ఇచ్చేవాళ్ళు. రాగి జావతో కూడిన ఆహారం, వివిధ రకాల కూరగాయలతో ప్రతిరోజు కూడా మెనూ మారుస్తూ పిల్లలకు పెట్టే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి, ప్రభుత్వ బడుల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి, ఇంగ్లీష్ మీడియం విద్య అందించి, వాళ్ళకి ఐబీ కరికులం సిలబస్ పెట్టి, స్కూల్లో పిల్లలకు యూనిఫాము, సాక్సు, పుస్తకాలు ఇవన్నీ ఇస్తూ 15,000 రూపాయలు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి, గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వాన్ని కాదని చంద్రబాబుకు ఓటేసినందుకు ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఎంత అధ్వానమైన పరిస్థితి చూడాల్సి వస్తూ ఉందంటే, కుళ్ళిపోయిన కూరగాయలతో హాస్టల్లో పిల్లలకు భోజనం పెడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇలా పరిస్థితి ఉంటే, ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే పట్టించుకునే నాదుడే లేదు. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మాది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటారు. దీన్నే మంచి ప్రభుత్వం అంటారు. ఇదే మంచి ప్రభుత్వం? విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ బడుల్లో ఎటువంటి భోజనం పెడుతున్నారు, ప్రభుత్వ హాస్టల్లో ఎటువంటి భోజనం పెడుతున్నారు ఒక్కసారైనా చూడాల్సిన పని లేదా? ఏదో ఒక బడికి మొన్న వెళ్ళారు. మీరు వెళ్ళారంటే స్పెషల్ భోజనం తయారు చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు నారా లోకేష్ బాబు ఇద్దరూ కలిసి వెళ్తారు. మీరు వెళ్ళారంటే సపరేట్ భోజనం ఉంటుంది. వాళ్ళ మధ్యలో కూర్చుంటారు. అడ్వర్టైజ్మెంట్కి బాగా వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. తర్వాత ఆ పిల్లల్ని పట్టించుకునేది ఎవరు? ఆ బడులను పట్టించుకునేది ఎవరు? కుళ్ళిపోయిన కూరగాయలు పిల్లలకు పెడతారా? కుళ్ళిపోయిన పండ్లు పిల్లలకు పెడతారా? అందుకే ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు, ఇటువంటి ముఖ్యమంత్రి ఏపీలో ఉన్నందుకు, ఇటువంటి విద్యాశాఖ మంత్రి ఏపీలో ఉన్నందుకు సిగ్గుపడాలి అని అంటున్నాం. ప్రభుత్వ బడుల్లో పరిస్థితి ఇది. కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.